గుడ్ మార్నింగ్. నా పేరు మల్లేష్ యాదవ్. నేను ఉండేది ఒక సుబ్రహ్మణ్య నగర్లో చిన్న టీ పాయింట్. ఒక చిన్న టీ పాయింట్తో వచ్చిన ఆ రోజు మా వెంకటేష్ సార్ కానిస్టేబుల్ బిజినెస్ చెప్పినారు. మరి నేను ఏడ చేస్తాను, నాకు రాదని చెప్పిన. నేను చేసేది ఒకటే ఆలోచన చేసిన ఏంటంటే పోయినా వెన్నులో కూర్చిన నచ్చిన తర్వాత నిద్ర పట్టలే నాకు. అప్పుడే అమౌంట్ ఇచ్చిన. మీతో 10 క్వశ్చన్ అడిగినారు ఇలా కట్టాలనా వద్దా అది. నేను నమ్మకంతో కట్టేసిన. ఇలా లైఫ్ నాది మొత్తం టర్న్ అయిపోయింది. ఇలా విన్నారా? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఏం కాదు. బిజినెస్ ఎక్సలెంట్ ఉంది. నమ్మకంతో రండి, బిజినెస్ హైలైట్ అవుతుంది. ఏదో 10 కారణాలు వాళ్ళకి అడుగుతారు, వీళ్ళకి అడుగుతారు, ఎల్లమ్మకి అడుగుతారు, పోషమ్మకి అడుగుతారు, వాళ్ళకి అడిగి వీళ్ళ బిజినెస్ అది అవుతుందా, ఇది అవుతుంది. అదే పోయి చేసి చూపియానా, చేసి ఇక్కడ ధైర్యం చూపియానా. ఏదో కారణాలు వచ్చి ఇక్కడ కారణాలు చెప్తే కావు. సేఫ్ షాప్లో నేను ఆడ ఉన్నా, నేను ఇంట్లో వండుకున్నా, నేను బయట ఉన్నా, నేను ఆడ ఉన్నా, ఇలా ఉన్నా అని కారణాలు కావు. సంవత్సరం నారాలో బిజినెస్ చేసిన, నా బిజినెస్ అని చేసిన. ఇలా 2000 టీం అయిపోయింది. ఓకేనా భయ్? నేనేమంటున్నా ఒకటే, బిజినెస్లో ఏదో నా బిజినెస్ అని చేయండి. ఏదో కొన్ని మంది వస్తాయా పైసలు రావా? 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, చెక్ అయిపోయింది. అమౌంట్ సార్ ఏదో మీటింగ్ ఉందంటే 1000 రూపాయలా ఇక ఫ్రీ అంటే ఫస్ట్ ఊరికి వస్తారు, ట్రైనింగ్ అంటే రారు. ఇలా యాదగిరి గురించి ఉండొచ్చు. డీడీ కట్టినా ఇదేంది 2000 రూపాయలు డైమండ్ పంచాలి, 4 అవుతున్నారు. అరే అమ్మ ఇదే 2000 రూపాయలు మొన్న ఇచ్చిన గురించి ఏంది పైసలు అంటే అన్నీ ఉండిపోతుంది నా లైఫ్. వస్తా గురించి నాడు 10,000 పెట్టినా 2,000 పెట్టినాకేం నా నష్టం ఉందా ఏంది అంటే అనుకున్నా. లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది. అదే ట్రైనింగ్ సార్ ఏమి ఉంటామంటే మన చదువు లేదు, మా ఎందుకు రావాలా నేను 10 మీటింగ్కి ఎందుకు రావాలా, ఎందుకు రావాలా నేను, నాకేం అవసరమా సార్? చదువు లేదంటే అరే 10 మాటలు మాట్లాడితే 2 నాలెడ్జ్ చెప్తాయని చెప్తాము. దేనికోసం చెప్తాము బిజినెస్లో? అదే చెప్తే అర్థమే చేయరు. అదే చెప్తే అర్థం ట్రైనింగా సార్ వర్షం వస్తుంది ఏం చేయాలి, వెన్నుకు రమ్మంటే ఏం చూస్తే సార్ అదే ఉంటుంది అంటే అది అయిపోయింది. ఆడనే ఎంత అయిపోయింది. ఎవరు కింద 4 చెప్పినా సార్ 5 మందికే చెప్పిన ప్లాను, 10 మంది చెప్పిన ఎవరు రాలే గురించి మనం డల్ అయిపోయింది. అరే 10 మంది కాదు 50 మంది కానీ మనం డల్ కావద్దు. షేప్ షాప్లా అది టాలెంట్ బిజినెస్లో అదే చెప్తా నేను. మరి ఏం చెప్తా నీకు, మనం జీరో కావద్దు. ఎంతమంది కానీ 500 కానీ 1000 టీం పోని మనం చేసి ఫిరస్ చేద్దాము. మన శక్తి ఉంటే మస్తు వస్తారు టీం. అది చెప్తే అర్థమే చేయరు టీం. అది వస్తే 6 మంది వచ్చింది, 10 మంది చెప్పినాం గురించి ఎవ్వరు డాల గురించి 10 రూపాయలు పెట్టా అంటే ఎందుకనే పోతారు, సరే ఎందుకనే పోతారు. రూపాయి ఇలా పెడుతున్నాం, ఇలా చెక్క వస్తుంది. మా లైఫ్లో కూడా అనుకున్నా చిన్న టీ పాయింట్ పోతే 10,000 పోతాయేమో, నా లైఫ్ టర్న్ అయిపోతా అనుకున్నా నేను. ఆ రోజు ఈ గురూజీలు అందరూ డైమండ్ అవుతలే, అందరూ బస్సు ఎల్బీ నగర్ వచ్చినారు. నా చేతకు బండి పాతది, ఆ బండి మీద తీసుకొని వచ్చిన మా గురూజీని. ఇలా డైమండ్ అవుతలే ఎలా నేనేను కానీ బై డైమండ్ నేను కానీ ఆ డైమండ్ జగన్ ఆలోచన చేసినాడు. అయింది మన అయ్యే తరాలు పెట్టి అవసరమానికి 10 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇంటింటి డోర్ కొట్టినాడు. ఇలా 150 ఎమ్మెల్యేలు దొరాడు ఉన్నాడా లేడా? అలా చేయడం బయట కారణాలు చెప్తే రావు. కష్టపడు ఫలితం ఇస్తాడు. అరే పొద్దుగాల ఉపాసం పెడతాడు, మధ్యాహ్నం ఉపాసం రాత్రికి ఉపాసం పెట్టాడు దేవుడు. అరే కష్టమే పడారు. ఏమనంటే గురుజీ ఆడ ఉన్నా, గురుజీ ఈడ ఉన్నా అంటారు కాదు, అంతే. ఎన్ని కారణాలు చెప్తారు. గురి అయితేలే 3 నెలలు అయింది, 6 నెలలు. అరే మాకు ఎన్నుకో మేమే 10,000 కట్టినప్పుడు మాకు అదే ఆలోచన వచ్చింది. బుల్సై తీసుకున్న వారంలో వచ్చింది, 5,000 వచ్చింది, 4,900 రూపాయలు చెక్ వచ్చింది నా పేరు మీద. నాకు నమ్మకం వచ్చింది కంపెనీ మీద, చేస్తాను దుమ్దా చేసిన. నా బిజినెస్ అని చేసిన. సంవత్సరం 6 నెలలు ఎవరు చేస్తా 2,000 టీం. ఎలా నెలకు 1,00,000. బయట పోతే 10,000 ఇయ్యరు నాకు, బయట పోతే 10,000 ఇయ్యరు. అదే నేను లైఫ్ చెప్తున్నా భయ్. నమ్మకంతో నమ్మండి మీరు. పని మరి అదే ఆడ వాస్తు బాగాలేదంటే ఆడ 50,000 గుంత తీసి అంతా దోయిపిస్తాడు. వాస్తు లేదంటే అరే 2 లాఖ రూపాయలు ఇప్పిస్తాను అంటే ఎవరు విన్నాడు?
అంటున్నారు సిస్టమ్ ఫాలో చేయనా అప్లైన్ ఏది చెప్పింది గురుజీ ఏది చెప్పినా అది చేస్తున్నాడు. గురుజీ కారు కొన్నాడు, కారు ఇప్పియాలి. గురుజీ బైక్ తీసుకొని బైక్ ఇప్పియాలి. గురుజీ ఇల్లు ఇప్పిస్తున్నాడు, ఇప్పియాడా? ఎందుకు చెప్పినది వినారు. చెప్పేది అది చెప్పిందంటే ఆయన మూలకు ఉండకపోతాం. మాకు నమ్మకం వచ్చింది, 10 రూపాయలు పెట్టాము, రూపాయి రావానా అంటే రావు. రూపాయి పెడితేనే 2 రూపాయలు షేప్లో వస్తాయి. మీ ఆలోచన 100%. 50 టీం అయిపోయి ల్యాప్టాప్ లేదు గురించి మన ల్యాప్టాప్ తీసుకున్నాడు, అప్పు చేయాలా తెచ్చుకోవాలా? బిజినెస్లో వస్తే ల్యాప్టాప్ కావాలా, బైక్ కావాలా, తర్వాత అన్ని ఆలోచనలు. మళ్ళీ ఏం చేస్తారు? పైసలు కావాలంటారు, ప్లాన్ చెప్పారు అంటారు. ఎవరు చెప్తే వింటారు, ఎవరు చెప్తే మాకెందుకు వింటారు? నేను హీరోనా? నేను సల్మాన్ ఖానా? నేను ఎవరు చెప్తాడు గురించి 50 మంది చెప్పినాం, ఎవరు విన్నాడు ప్లాన్ అంటారు. ఎందుకు విన్నారు? అరే ఒక ఏల్ముద్ర మంచి 2000 టీం చేసినారు, బీటెక్ ఇంటర్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమనంటే ఫోన్లు 24 గంటలు ఇదే మొబైల్, ఫోన్లు ఇవే ఉంటుంది. ఆ లవర్ అన్నదా ఈ లవర్ చేసిన ఇదే మాటలు అన్నీ ఇవే ఉంటాయి. అరే పని చేయమంటే ఆ కారణాలు ఈ కారణాలు చెప్తారు, మొబైల్ చూస్తూనే ఉంటారు. గురించి మస్తు మంది చెప్పినాం, 10 మంది చెప్పినాం, గురించి రాలే, ఎవ్వరు రాలే. 20 మంది చెప్పినాం, మనం డల్ అయిపోయాం. అదే డల్లు కావద్దు. 2 लाख రూపాయలు చేయదు. 2 టాయిలెట్ ఉంటే చాలు బిజినెస్లో వెళ్ళిపోతూనే ఉంటారు. 18 సంవత్సరాలు యాదగిరి గురించి సెక్యూరిటీ గార్డ్ చేసినాడు, ఆయన డైమండ్ గాలే, ఆయనతో పోతామా? ఇలా మోరీ ఛాయ్ అమ్మినాడు, మొత్తం 60 లక్షలు. ఫార్చునర్ కారు, ఇది కారు ఒక సంవత్సరం ఉంటుంది, ఆ తర్వాత ఇది కొత్తిమీర పుదీనా పోతుంది ఇంట్లోకి. విన్నారా? ఒక సంవత్సరం లోపల కారు, ఇల్లు. విన్నారా? చూసుకోండి, 100% చెప్తున్నాము. నమ్మకంతో చేయ బిజినెస్. నమ్మకం లేకపోతే వెళ్ళిపోండి. మీరు మోసం చేసేది ఫ్యామిలీ కోసం మోసం చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ కోసం మోసం చేస్తున్నారు. అమ్మనైనా అంటారు నా పిల్ల పోయింది, ఆడ 4 పిల్లలు చెప్పింది సక్సెస్ అవుతుంది అని అంటారు. ఎక్కడ పోతే సక్సెస్ ఏం లేదు. ఇది ఏం చెప్తున్నారు? 50 మంది చెప్తే 3 రారా, 2 రారా, వస్తారా? వాళ్ళేరు గురించి వీళ్ళేరు గురించి అంటారు. వారానికి 40-50 డీడీలు. ఎందుకైతే నేను హీరోనా? నాకే చూసి ఇస్తున్నారు అయింది డీడీలు. అరే చేసే ఉండానా, ధైర్యం ఉండానా, అన్నీ ఉండానా. షేప్ జాబ్లా ఊకైనా 2 లక్షలు రావు. 7 రోజులు చేస్తే 10,000 ఇవ్వడం వాడు మనకు. 2 లక్షలు రావాలంటే అన్నీ మాట్లాడాలా, అంత కష్టపడాలా. ఊకనే రావు 2 లక్షలు ఇవ్వడా డైమండ్ కావాలంటే. ట్రైనింగ్ చెక్ ముందలా, ట్రైనింగ్ రండి చెక్ తీసుకోరి. నో ట్రైనింగ్ నో చెక్. ఓకే, కొన్ని మంది ఆలోచన చేస్తే ఏంటంటే కొన్ని మంది రారు. వాళ్ళ చిన్న పిల్లలను తోలుకొని వచ్చిన తెచ్చి కూర్చోబెట్టాను, మన బాధ్యత. చిన్న పిల్లలను తెచ్చిన కూర్చోబెట్టా 4 సార్లు కూర్చోబెట్టండి, ట్రైనింగ్ రండి. మనమే రా గురించి ఆడ పని ఉంది నాకు. కింద లేడా వస్తాడు? వస్తాడు, ఆ టీం వస్తుందా? అప్లైనే లేడా ఆడ, డౌన్లైన్ ఏడా వస్తాడు? రండి, 4 సార్లు తీసుకోపోండి, 4 సార్లు ఆటోలో కిరాయి కానీ 4 సార్లు కూర్చోబెట్టండి. చిన్నపిల్లలను కూర్చోబెడితే వాళ్ళు 3వసారి ట్రైనింగ్ గురి నడు, ట్రైనింగ్ టైం అవుతుంది నడు అంటారు. వాళ్ళే బదలాం చేస్తున్నారు షేప్ షాప్ని.